వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదోతల పాలిట శాపంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయినా సర్కారు ముద్దునిద్ర వీడడం లేదు. కాలువలకు నీళ్లు విడుదల చేయడం లేదు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో పడింది. ఇదే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుత జనగామ జిల్లా ఈ జనగామ ప్రాంతం అంతా కూడా ఇటు స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ, ఇతర ప్రాంతాలు ఈ జనగామకు సమీపంలో ఉండే ఈ ప్రాంతాలన్నీ కూడా కరువు పీడిత ప్రాంతాలుగా దేశంలోనే రికార్డు స్థాయిలో ఇక్కడ పంటలు పండకపోయేవి. ఇక్కడ నుంచి రైతులంతా కూడా వలసలు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ ప్రాంత రైతులు తమ భూములు అమ్ముకున్నారు, పడవ పడేసి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదుల నీరు తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గానికి, జనగామ, స్టేషన్ గన్పూర్ ఈ నియోజకవర్గాల్లో వానాకాలం పంటలు పండించడమే గగనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండు ఎండాకాలం కూడా ప్రాజెక్టులను నింపి దేవాదుల కాలువల ద్వారా ఒకవైపు కొడకన్న మండలం ఉంటుంది, అంటే పాలకుర్తి నియోజకవర్గానికి 2 ప్రాజెక్టుల ద్వారా ఇటు దేవాదుల ద్వారా పాలకుర్తి, దేవరూపల ఇతర మండలాలకు సంబంధించి దేవాదుల నీరు అందితే ఒక కొడకన్న మండలానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీరు అందుతాయి. అయితే పూర్తిగా ఈ సంవత్సరం వానాకాలంలో ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఒకవైపు సాగునీరు అందక పాలకుర్తి రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే దేవరూపల మండలంలో ఉన్నటువంటి ధరవత్ తండ కావచ్చు, ఈ ప్రాంతంలో రైతాంగం ఒకవైపు వ్యవసాయాన్ని పూర్తిగా సగం రైతులైతే వదిలిపెట్టినటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. మనం చూసినట్టయితే దేవాదుల కాల్వలు పూర్తిగా పిచ్చి చెట్లతో కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే కాలువ పూర్తిగా ఎండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు రైతులు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు 2000 పింఛన్ ఇచ్చిండండి. పేదోళ్ళకు సాయం చేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, బరువులు ఇచ్చిండు, పాలు పిండుకుని ఇచ్చినందుకు అన్ని ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళా కాలం అయింది, మళ్ళా కాలువ నీళ్ళు 24 గంటలు యాసంగి, వరిసేను, మళ్ళా వానాకాలం, మళ్ళీ ఎడగాడు 3 సార్లు కాలువలు ఇచ్చిండు. కాలువ నీళ్ళు ఎప్పటికీ ఎండిపోలేదండి, నీళ్ళు ఉన్నాయి. మిట్ట భూములన్నీ పొలాలు చేసారు. తాగుడుతో లేవల్ చేసి దున్ని మంచిగా పొలాలు చేసుకున్నారు. పేదవాళ్ళు కూడా పొలాలు చేసుకున్నారు. మంచిగా పంట పండింది. తల్లంలో పోస్తే జాగ సరిపోలేదండి, జాగ తలం లేకుండా అయింది. వడ్లు పోతామంటే తలం లేకుండా అయింది. ట్రాక్టర్లు అట్టే నిలబెట్టి ఉన్నారు కొంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు. అలాంటి పంట ఇప్పుడు చూడలేమండి మేము. అంత మంచి పంట పండించుడు ఆయన మొక్కన కాలం అయింది, పంట పండింది. చేసిన మేలు, మంచి మేలు చేసిన చెరువులు నీళ్లు 10 సార్లు 4 సార్లు ఇచ్చి పెట్టిండు. మళ్ళీ పూడికే తీపిచ్చిండండి. లోపల తడుగు తోడి పూడికే తీపిచ్చిండు. ట్రాక్టర్లు పెట్టి, కూలోళ్ళు పెట్టి, మనుషులు పెట్టి, జేసీ పెట్టి తీపిచ్చిండు. అంత మంచి పని చేసిండు కేసీఆర్. ఆయన ముందు అది దయాకర్ రెడ్డి, అది మన రాజశేఖర్ రెడ్డి 200 పింఛన్ ఇచ్చిండండి. కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చిండు. అదే పింఛని మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా సక్సెస్ కాలేదండి. మాకు అదే 2000 వస్తాయి, 4000 ఇస్తున్నాడు, 4000 ఇవ్వలే. ముసలోళ్ళు ఇంట్లో పడి ఉన్నారు. ఆ 2000 ఏమవుతాయి? వాళ్ళకి సరిపోతలేవు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. ఇట్లాంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనులు ఆయన ఏది సరి చేయలేదు. ఇప్పుడు మీరన్న బోర్లతోటి పండించుకున్నాడు. కరెంట్ అని వస్తుంది, కరెంటు కూడా ఏమనంటే వాళ్ళు పోదామని పోయి పంచాయతీ పెట్టుకుందామని పోదామని 10 మంది కూడినాం. కూడితే మా ఊళ్ళు ఏం చేస్తారు, ఎందుకని ఆపిరు. వాళ్ళు కరెంటు ఎప్పుడు సరిగా ఇస్తలేరు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే వీళ్ళు ఒక 2 గంటలు 3 గంటలకు కరెంట్ ఇస్తారు. రాత్రి ఇస్తారు, పొద్దున దాకిస్తలేరు. పొద్దున దాకిస్తే రాత్రి ఇస్తలేరు. అట్లాంటి పని. మనతో పాటు ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఏం చెప్తారు? పూర్తిగా రైతాంగానికి ఒకవైపు దేవాదుల ద్వారా మీ నియోజకవర్గానికి సంబంధించి నీరు అన్నారంటే దేవాదుల నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో పడతాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు నవాపేట రిజర్వాయర్, మరోవైపు ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి రావాలి. అక్కడ కడెన్సీ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క ఆ ఇబ్బంది మీరు తట్టుకుంటూనే ఇటు బోర్ల ద్వారా, మోటార్ల ద్వారా సాగు చేసుకున్నామన్నా కరెంటు కూడా సరిగిచ్చే పరిస్థితి. మొన్న మీ దగ్గర రైతాంగం అంతా కూడా సబ్స్టేషన్లు ముట్టడించినటువంటి తీరు కూడా
మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ సబ్ స్టేషన్ల ముట్టడి రైతాంగానికి సంబంధించిన సాగునీటి ఇష్యూ అనేది లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళీ జనగామ ప్రాంతం అంతా కూడా ఇలాంటి కరువు కొరలు చిక్కుకుంది. ఒకవైపు లోటు వర్షపాతం, మరోవైపు కరువు కొరలు చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే ఈ రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది? అదను దాటిపోయిందా? నాట్లు మురిగిపోతున్నాయి. ఎట్లాంటి బాధలు ఉన్నాయి రైతులకు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాసేపట్లో మాజీ మంత్రులు దయాకర్ రావు గారు కాలువలను బట్టి పాదయాత్రగా చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్ళు విప్పే ప్రయత్నం చేస్తాను. నవాపేటలో ఇప్పటిదాకా నీళ్ళు రాలేదు. ఈ ప్రాంతం నిడారైపోయింది. దాదాపుగా ఎన్నో ప్రభావంతో 50% నాట్లే నీళ్ళు. ఆ రోజున 50% నాట్లకు కూడా బోర్లలో నీళ్ళు అందుతలేదు, చెరువులలో నీళ్ళు లేదు. వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు మన దేవుడిపుల మండలంలో ప్రతి ఒక్క రైతు చాలా బాధపడతాము. కనీసము సోయి లేదు ఎమ్మెల్యే గారికి. మనము ఎందుకు గెలిచినాము, ఏమి చేయాలా, కనీస అవసరమైన సాగునీరు ఇవ్వడానికి మనము ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పుకోవడం వల్ల వచ్చేది ఏదైనా కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు ఆమె చేసే యాత్రలు ఎక్కడ చేస్తుందండి? అక్కడెక్కడో L4లో వదిలిపెడతాను కదా అంటారు. ఇక్కడ ఎటు పరిస్థితి ఏంది? మేము చాలా రాజకీయాల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నాము. ఆమెకు అవగాహన కలిపేయడము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజలకి చేర్చడము. ఇంకోటి గణపూర్లో నీళ్ళు దేవాదుల దేవాదులలో మహారాష్ట్ర నుంచి గోదావరి ఆ హోటల్లో సకాలంలో ఆన్ చేస్తే ఇవాళ అందరికీ నీళ్ళు వచ్చేది. ఇలా రైతుల మధ్యలో పంచాయతీ పెట్టే చూస్తాను. గణపూర్ నుంచి L4 వదిలిపెట్టాక నవాపేట రిజర్వాయర్ ఎట్లా నిండుతుంది? ఆ నవాపేట రిజర్వాయర్కి ఆయకట్టు కింద ఆ ప్రాంతము ఎట్లా నీళ్ళు వస్తాయి? ఈ రోజు ఇక్కడ రైతుల ఆగ్రహం, ఇక్కడ ప్రాంతం ప్రజల ఆగ్రహం కాసేపట్లో మీరు చూడబోతుంది. అలా పూర్తిగా దేవరట్ల ప్రాంతం అంతా కూడా ఒత్తైన ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి సందర్భం. ఎమ్మెల్యేగా యశస్సుని గెలిచి కూడా 3 సంవత్సరాలు. గతంలోనూ దేవరూపుల కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్ లో ఆందోళన చేశారు. రైతులు రోడ్డెక్కి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కనీస అవగాహన 3 సంవత్సరాలు అవుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా సాగునీరు అందిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, ఆ ప్రణాళిక మీద కసరత్తు చేసేటువంటి చర్యలకు, ఆ కసరత్తు చేసేటువంటి ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే ఎందుకు శ్రీకారం చుట్టలేదు? ఇంకా రైతాంగం కోసపడుతుంటే ఎందుకు స్పందిస్తలేదు? బాధ్యతగా వ్యవహరిస్తారు. మనం విమర్శించడం టీఆర్ఎస్ పార్టీ యొక్క కాదు, ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు నీళ్లు కావాలని ఒక నిజాయితీగా సిన్సియర్ గా పరిశీలిస్తాం. ఎవరినో విమర్శిస్తే ఇప్పుడు ఎలక్షన్స్ రాజకీయాలు నేను ఒకటే చెప్తాను. ఇక మీద దయచేసి నవాపేట నింపి L2 ద్వారా L6 ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందించకపోతే ఇది కూడా ప్రయోజనం లేదు. మీ అందరికీ మా రైతాంగం, మా ప్రాంత రైతాంగం పట్ల వారు పక్షాన 2 చేతులు దండం పెట్టి రాజకీయాలకి ఈ సమయం కాదు. మీరు దయచేసి ఒత్తిడి తీసుకొచ్చి ఆడ రైతుల బాధ ఏంటంటే కరీంనగర్ వారి ప్రాంతానికి మనకెందుకు లేదు సోయి అని తీసుకొచ్చి మీరు ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నింపి L2 ద్వారా ఇక్కడ ప్రాంతంలో 50% ఆల్రెడీ నాట్లు వేయలేదు. 50% నాట్లలో కూడా చాలా ఎండిపోతున్నాయి. చెరువుల నీళ్ళు లేవు. దయచేసి బుద్ధరాజు సోదరులు కానీ రైతులు కానీ చాలా ఆందోళన. మీరు దీన్ని అడ్రస్ చేయాలని ప్రభుత్వానికి మీకు కనిపోయేలా ఎలా ఉన్నాయి రైతుల బాధలు? పాలకుర్తి ప్రాంతంలో ఎట్లా ఉన్నాయి? సాగునీరు అందించాలి, ఏం చేయాలి? పంటల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా? ఏమున్నదండి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి వాగు ప్రతి వంక మొత్తం పోలుకొండ కాంచాలు మొదలు పెడితే గొల్లపల్లి దాకా చెట్టాములు కట్టిన తయాగరావు. ఆ చెట్టాములన్నీ నింపి రైతులకు నీళ్లు అందించిండు. అక్కడ సుతా కొన్ని వాగులలో సుతా మోటార్లు పెట్టి పైపులు వేసుకొని కొన్ని రైతులు సుతా పత్తి చేనులకు కానీ ఆ నేప చేనులకు కానీ అన్ని చేనులకు పంటలకు నీళ్లు పెడుతున్నారు. ఇప్పుడు అదే కేసీఆర్ దయాకరావు అన్నారు, నేను దండం పెడితే దయాకరావుతో నీళ్లు వదిలిపెట్టకురి, మా పొలాలన్నీ మురిగిపోతున్నాయి సుతా అన్న టైం వచ్చింది. ఇప్పుడు అదే యశస్వి రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చిన కానీ 2 ఏళ్ల సంచి ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏడబోతుందో తెలియదు. ఈ గోదావరి కాలువలు ఆమె గేటున సంగతి ఆమె తెలియదు. ఆ నీళ్లు వదిలిపెట్టాలని ఇప్పుడు రైతులు మొత్తం కాలువ వెంబడి మన నవపేట యొక్క ధర్నాకు పాల్గొనడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు.
రైతులు సుతా నీళ్లు వదిలిపెట్టాలని రైతులు నీళ్లు ఉంటేనే రైతులు నీళ్లు లేకపోతే రైతులు లేరు కదా. దేనికైనా నీళ్లు వదిలిపెట్టాలని రైతులు దీనికి మనకు రైతులు ఇక్కడ సత్యానంగా వచ్చిర్రు. రైతులు పంటలు లేక ఏది లేక ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ ఆనకాలం పంట ఆశింగ్ పంట చూద్దాం పెట్టుకుంటానికి ఇబ్బంది ఉన్నది. ఆ బియ్యం ఏదో కంట్రోల్ బియ్యం అని ఇస్తారు. కంట్రోల్ బియ్యం తిని ఎన్ని బతారు? 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు తింటారు? 6 కిలోల బియ్యం ఆ పంట 10 తింటారు. నీళ్లు లేక ఇబ్బంది అవుతుంది రైతులకు మాత్రం. ఇప్పుడు కోలుకొండ కాలం పెట్టి గొల్లపల్లి దాకా దయాగిర ఉన్న ఆయంలో మంత్రి ఉన్నప్పుడు షెడ్ డ్యాములు కట్టిన అన్ని వాగుల మీద షెడ్ డ్యాములు కట్టి అక్కడ నీళ్లు నింపుకొని స్టాక్ చేసుకొని నీళ్లు రైతులకు సాయం చేసేది. ఇప్పుడు అదే ఎస్ఎన్ రెడ్డి వచ్చే కానీ ఒక వాగు సుతా రైతులు వాగేబట్టున్నారు. రైతులు నీళ్లు లేక చచ్చిపోతారు. పొలాలు నాటలేవు, పొలాలు ఎండిపోయినాయి మొత్తం. ఇప్పుడు అదే మేము ఏమంటున్నామంటే ఎస్ఎన్ రెడ్డిని గోదావరి కాలువ నీళ్లు వదిలిపెట్టి నాగపేట తీసుకొచ్చి వదిలిపెట్టి రైతులకు సాదుకోవాలని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా వరకు ఇది రైతులని ఆగం చేస్తుంది. రైతులు కూడా మందు డబ్బు పట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికైనా మాకు దేవాలయం నుంచి నీరు వదిలిపెడితేనే మాకు పత్తి చేనులు కానీ ఇక్కడ వరిచేనులు కానీ వాడడానికి లేకపోతే ఈ ఎండకు మొత్తం ఎండిపోతా ఉన్నాయి. వర్షాలు కూడా పోయినాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు నీళ్లు వదిలిపెట్టాలని మేము మరీ దండం పెడుతున్నాము. మరోవైపు ఏంది పరిస్థితి? ఒకవైపు వానలు లేవు, మరోవైపు నీళ్ళు ఇస్తామంటే మీరంతా పంటలు వేసుకున్నారు. ఇప్పుడు ఏంది మళ్ళీ ఇప్పుడు ఆరుతాడి అంటున్నారు, ఆ రిజర్వాయర్ నీళ్ళు వస్తలేవు. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టినావు? ఎన్ని ఎకరాల పంట వేసినావు? ఏం బాధలు ఉన్నాయి మీ రైతుల బాధ? రైతుల బాధ అంటే సార్ ఇప్పుడు దాదాపు ఎకరం నేను ఆట కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే 4 ఎకరాల పొలం నాటుతుంది. 4 ఎకరాల పొలం నాటుపెట్టేది ఇప్పుడు 1 ఎకరం కూడా చక్కగా వాడలేదు. అప్పుడప్పుడు కాలువలు వచ్చేది, మంచిగా పారేది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దయాకర్ ఉన్నప్పుడు టైంకు నీళ్లు ఇసిపెడితే మంచిగా వారిచ్చేది. ఇటు మూడు పెట్టుకుని అటు చేరుకుని నిండేది, బోరు కూడా కలుపుకునేది, మంచిగా నడిచేది. అట్లా కూడా నడుస్తలేదు. ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మా జయశ్రీరెడ్డి ఉంది, అది గెలిచింది. కానీ తొలి చూసి ఇక్కడ ఒక ఈ గడతన గ్రామ పంచాయతీలో ఇట్లా జనాలు ఎట్లా బతుకులు ఏంది ఏ సంగతి అని కూడా ముఖం కూడా చూపిస్తలేదు. మాకు రావాలి, నీళ్ళు రావాలి, మేము బతకాలి. మాకు చాలా సంతోషం. చాలా పంటలు వచ్చామండి. మంచిగా అనుకున్న పంటలు అయినాయి, అనుకున్న నీళ్ళు వచ్చినాయి. అది మంచి చాలా అంతో పాటు రైతు నాయకులు ఉన్నారు. మీ ప్రాంతానికి కూడా దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాలి. దేవాదులకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే రిజర్వాయర్ల నుంచి చూసినట్టయితే కాలువలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి. రైతాంగం బాగా తుంగతుర్తి కంటే ముందర భయాన బాగుంటుంది. భయాన పాలకుర్తి కాలంలో ప్రవాహం ద్వారానే మాకు తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ చిట్టూరు కోదాడు దాకా మాకు నీళ్ళు పోతాయి. కానీ మాట్లాడితే ఎలినో ప్రభావం అంటారు. ఎలినో ప్రభావం వేరు. ఇలా రాష్ట్రంలో ఎలినో ప్రభావం కాదు, ఎల్లో కాంగ్రెస్ ప్రభావం నడుస్తుంది. అక్కడ ఉన్న బాబు కోసం ఇక్కడ ఉన్న చిన్న బాబు, అక్కడ ఉన్న దొంగ కోసం ఈ పెద్ద దొంగ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. మేము ఏమడుగుతున్నాం అంటే, నువ్వు 3 సార్లు రైతు బంధు ఎక్కువ మేము బాధపడలేదు, మాకు కడుపును కొడుతున్నావు. అన్నదాతలు అన్నం పెట్టే పరిస్థితి లేదు, అడక తినే పరిస్థితికి వచ్చింది. నీ ప్రభుత్వం వల్ల రైతు బంధు కోసం అడుక్కున్నావు, రుణమాఫీ కోసం అడుక్కున్నావు, యూరియా పత్రాల కోసం అడుక్కున్నావు. లాస్ట్ కి కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్ళన్న ఈయన ఆయన అంటే అవి కూడా ఇవ్వకోకుండా ఇలా ఎలినో అంటున్నావు. ఎలినో కాదు, అక్కడ ఉన్న ఎల్లో గాడి ఇక్కడ ఉన్న డర్టీ ఫెల్లో గాడి ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం. రైతులు నిన్ను ఇలా ప్రాధాన్యపడుతున్నారు. దయచేసి నీళ్ళు వదులు. నీ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఉంటుందా ఉండదా తర్వాత సంగతి పెట్టుకుంటే, కానీ దయచేసి దేవాదుల పంపులు లిఫ్ట్ ఆన్ చేస్తే ఇక్కడ పాలకుర్తి కానీ తుంగతుర్తి కానీ చిట్ట చివరి సూర్యాపేట కోదాడ దాకా కూడా ఈ నీళ్ళతో బతికే రైతాంగాన్ని పొట్టగొడుతున్నావు. వానాకాలమే నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే మరి ఏ సంగతి ఇస్తావు? 6 తడి పంటలు అంట. 6 తడి పంటలు అంటే ఎన్ని రోజులకి ఇస్తావు? 15 రోజులకి ఇస్తావా? 10 రోజులకి ఇస్తావా? మరి 6 తడి పంటల కన్నా వారాబంది లెక్క ఇస్తావు. వారాబందికి వరి పొలాలకి ఇస్తాను కదా. 6 తడి పంటలకి 15 రోజులకి చెరువులు నింపలేదు, చేప పిల్లలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో రైతులు అంటే ఇవాళ అన్నదాతల పరిస్థితి, అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి అనుమల రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలియదు. బీడు భూముల్ని బ్రోకరిజం చేసి ప్లాట్ చేసి అమ్మడం మాత్రం తెలుసు. దయచేసి ఈ ప్రాంతం రైతులు అడుగుతున్న నీళ్లు మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తిగా రైతాంగం బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వానాకాలంలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎల్నినో ప్రభావం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతాంగానికి నీళ్ళు ఇవ్వక పంటలన్నీ కూడా ఎండబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందించాల్సినటువంటి విషయంలో అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేవాదుల ద్వారా మేము 9 మోటార్ లాంచ్ చేసి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నామని చెప్పి అబద్ధపు ప్రకటనలు ప్రకటిస్తున్నప్పటికీ మనం చూసినట్టయితే ఎక్కడ కాలువలు చూసినా కూడా దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి. మా పరిస్థితి ఏంటని రైతాంగం దుఃఖంలో ఉన్నటువంటి తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్,
జనగామ జిల్లా నుంచి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పీడిత ప్రాంతంగా ఉండే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేయని రైతులు ఇప్పటికే వేసుకున్న పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పీడిత ప్రాంతంగా ఉండే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేయని రైతులు ఇప్పటికే వేసుకున్న పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వానాకాలం సీజన్లో ఒకవైపు వర్షాలు కురవక మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొకసారి జనగామ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. దేవాదుల ద్వారా సాగునీరు అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో రైతాంగం అయితే నష్టపోతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ దేవాదుల ద్వారా వచ్చేటువంటి నీళ్లు మొదటగా ధర్మసాగర్ చేరుకుంటాయి. అక్కడి నుంచి ఆర్ఎస్ గన్పూర్, మరోవైపు నవాబ్పేట ద్వారా ఈ నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరందాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, స్థానిక ఎమ్మెల్యే పట్టింపు లేనటువంటి ధోరణితో పాలకుర్తి రైతాంగం తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దేవాదుల ద్వారా నీరందక కాలువలన్నీ కూడా ఎండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద టీ న్యూస్ అందించేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు రెండవసారి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువల వెంట తన పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. మొదటగా తొర్రూరు మండలానికి సంబంధించి ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి ద్వారా సాగునీరు అందించేటువంటి కాలువల వెంట పయనించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు, సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్లు పెట్టినటువంటి నేపథ్యం చూసాము. ఇవాళ జనగామ జిల్లాకు సంబంధించి ఇటు అంతా కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతాయి. రైతాంగానికి మద్దతుగా దయాకర్రావు గారు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఇవాళ పాదయాత్ర శ్రీకారం చుట్టారు. మనం చూసినట్టయితే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా వానాకాలంలో నెర్రలు బాసినటువంటి భూములను మనం చూస్తూ ఉన్నాము. దేవాదుల కాలువలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. రైతాంగానికి మద్దతు తెలిపే విధంగా దయాకర్రావు గారు పాదయాత్ర ఇస్తున్నారు. సరే, వాళ్ళ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ రాష్ట్రంలో? దేవాదుల ఒక 3 నెలల కిందనే నీళ్ళు వదిలిపెట్టాలి. అప్పుడు మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పటికి కూడా సగం మోటార్లు ఆన్ చేయలేదు. ఏదో నవాబ్పేట రిజర్వాయర్కు నీళ్లు వదిలిపెట్టినట్టు కాలువలో నీళ్లు వదిలిపెట్టారు. ఆ నీళ్లు ఫుల్గా వస్తేనే 3 నెలల్లో ఈ కాలువలలో మారుతాయి. మరి 3 నెలల లోపల మొత్తం ఎండిపోతే పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళొక మొదలొక ప్రణాళిక లేదు, మన్ను లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, దేవాదుల మీరు 50% మోటార్లే ఆన్ చేశారు. ఏంటంటే రిపేర్ అంటారు. మరి రిపేర్కి పైసలు లేవని వాళ్ళు కాంట్రాక్టర్లు అంటారు. మాకు పైసలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, మేము అందుకే మోటార్లు రిపేర్ చేస్తలేమంటారు. అంటే ఇవాళ 50% ఆ మోటార్లన్నా రిపేర్ చేస్తే ఇక నువ్వు నీళ్ళ అందియలేవు. ఏదో పేరుకు నీళ్ళు వదిలిపెట్టావు. నాకు తెలిసిన కాడికి నాకు దాదాపు దీని మీద 30 ఏళ్ళ నుంచి అనుభవం. దీనికి కాలువలు ఎటుపోతే ఏంది, నీ తొమ్మిచ్చింది నేనే, నేను మొదలుపెట్టింది నేనే. కేసీఆర్ జమాలో కానీ అప్పుడు కానీ మొత్తం నేనే ఎంబడిబడి చేయించాను. దాన్ని ఒక 3 నెలల కిందనే ప్రణాళిక తయారు చేయాలి. ఫెయిల్యూర్ అయినరు. నేను ఇప్పటికి కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్లు నేను అధికారులతో మాట్లాడిన, అందరితో మాట్లాడిన, చేతులు ఎత్తేసినారు. మరి 30 TMCల వాటర్ ఉన్నదే, మాకు లాభం జరుగుతుంది. వరంగల్ జిల్లా, ఈ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాకు లాభం జరుగుతుంది. అంటే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు తీసుకుపోతారట, మాకు నీళ్లు జరుపుకోవని వాళ్ళు చెప్తారు. అంటే కొన్ని జిల్లాలోనే బాగుపడతాయి కదా, 3 జిల్లాలు బాగుపడతాయి. అది బంద్. మొత్తం మన కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఎకరాలు ఉన్నాయి.
ఎస్ఆర్ఎస్పి కింద కానీ దేవాదుల కింద కానీ మాకు మొత్తం కలిసి ఒక్క సుక్క మారే పరిస్థితి లేదు. నేను ఇవాళ నేనే ఒకటి ఎండిపోయింది, రైతు ఏం చేయాలి? నువ్వు మొదటి నీళ్ళు ఇవ్వాలని చెప్తా అయిపో కదా. నువ్వు నీళ్ళు ఇవ్వలేము, మీరు పొలాలు నాటు పెట్టుకోకుండా, మీరు చేనులు మీరు చేయకుండా, కాలువ నీళ్ళు రావంటే వాళ్ళు ఏదన్నా ఒకటి ప్లాన్ చేద్దాం. ఈయన దాదాపు ఎకరాన 30,000, ఊళ్ళకు 7,000 వింటానవా, దున్నినందుకు నాటేసినందుకు 7,000, పెట్టుబడి 7,000, దాదాపు 25 నుంచి 30,000 ఎకరాన ఖర్చు వచ్చింది. ఎవరు భరించాలి? ఈ రైతు ఏంది? నేను ఒకటే, ఆ రైతు ఆధారపడతాడు ధైర్యం చెప్పేందుకే. వీళ్ళు నీళ్ళు ఇస్తారా ఇయ్యరా పక్కకు పెట్టు, కొద్దిగా భయం అన్నది వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మూర్ఖుడు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. నీళ్ళు ఉన్నాయా? దేవాదుల మోటార్లు ఆన్ చేయి. నువ్వు ఒక నవాబ్పేటకు ఇట్లా నీళ్లు కొద్దిగా వదిలిపెడితే సరిపోయాయి, అవి ఎటు కాకుండా అవుతాయి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీంతోటన్నా కిందికి దిగి రావాలి. దిగి రాకపోతే నేను వదిలిపెట్టా. నేను బాబ్రీ కోసం పోరాటం చేసిన, జైల్లో పోయిన 4 రోజులు తన్నులు తిన్నా, పాదయాత్ర 200 కిలోమీటర్లు చేసిన, పోరాటం చేసినప్పుడు 3 నెలలు నీళ్ళు సాధించిన. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాపం కాళేశ్వరం కట్టి ఇలా వరంగల్ జిల్లాను సస్యశ్యామలు చేశాడు, దేవాదులు పూర్తి చేస్తున్నాడు. నీళ్ళు ఇచ్చింది దేవాదులు. 5 ఏళ్ళు ఇబ్బంది రాలే. 5 years ఇక్కడ దేవాదుల దేవరూపుల మండలం కానీ, పాలకుర్తి మండలం కానీ, కొడకండ్ల భాగం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాలే. ఈ జిల్లాలో కూడా ఇబ్బంది కాలే. మేము అందరూ అన్ని చెర్లు నింపుకునేది. నేను నింపంగా పక్క మండలానికి పోయేది, గుండాల మండలం కూడా నింపి ఏర్పాటు చేసేది. ఏంది ఇది? ఇంత ఘోరం ఉంటుంది. ఇంకా ఈ సిగ్గు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా నీ పార్టీ వాళ్ళు తిడతారు. ఇవాళ వాళ్ళు తిట్టిండ్రు, ఇవాళ వాళ్ళు తిట్టిండ్రు, నిన్న వాళ్ళు తిట్టిండ్రు. అవినీతి నాశనమైనవు నీ పార్టీ వాళ్ళే. నీ పార్టీ రాజగోపాల్ రెడ్డి తిడతాడు, నీ పార్టీలో చేసిన శ్రీనివాస్ రెడ్డి తిడతాడు, ఓ పక్క ఆయనే మన చెన్నారెడ్డి ఆయన తిడతాడు. సిగ్గు లేదు. మీ పార్టీ వాళ్ళు తిడతాడు. మా ఫెయిల్యూర్ అయింది, అవినీతి పరువులైంది, మొత్తం లంచగొడతనం అయింది, మొత్తం ఆగమం చేస్తాను, ఈ రాష్ట్రాన్ని అమ్ముతాండని మీ వాళ్ళే అంటారు, మేం కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 2 ఏళ్ళన్నా సరిగ్గా నీళ్లు, కరెంట్ ఏందే, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు లేవు, ఎరువులు లేవు, ఒడ్లు కొనేందుకు 3 నెలలు కల్లాల దగ్గర కూర్చున్నారు. ఇంత ఇబ్బంది పడ్డారే, కొద్దిగా కూడా కనికరం లేదు. మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీ మంత్రులు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయచేసి వీళ్ళ ఆ భగవంతుని కోరుతున్నా, వీళ్ళ బుద్ధి తెచ్చి నీళ్ళన్నా, కరెంట్ అన్నా, ఎరువులన్నా సరిగ్గా ఇచ్చి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు కాలువల వెంట తిరిగి రైతాంగ సమస్యలను గుర్తించాల్సినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా వాళ్ళంతా కూడా నిద్రమత్తులో ఉన్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు తన ఆందోళన బాట అయితే కొనసాగిస్తున్నటువంటి తీరు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఏం చెప్తారు? రైతాంగం సమస్య పాలకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఓ కండ్లు లేని కబద్దుల్లారా, కాంగ్రెస్ నయవంచక పాలకుల్లారా, ఈ చూడండి రైతు యొక్క గోస. ఈ ఆగస్టు 20వ తారీఖు నాడు రైతు పొలం ఇట్లా ఎండుతుందంటే ఇంకా 3 నెలల సమయం పడుతుంది. ఎందుకు మీరు రైతుల మీద వివక్ష చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం? మీరు ఏమైనా ఎక్కడ భూములు, అగ్వ భూములు ఉన్నాయి, ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాచుకొని ఢిల్లీకి కప్పం పట్టే ఓ కుక్కల్లారా మా రైతుల గోసను చూడండి. ఇవాళ రైతులకు నీళ్ళు లేక, సక్రమ టైంలో కరెంటు లేక ఎన్ని తీర్ల అవస్థ పడుతున్నా మీరు రైతుల పట్ల ఎందుకు ప్రేమ చూపిస్తలేరు? రైతేడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము నిలవదు కనుక నిలవదు. ఓ రేవంత్ రెడ్డి, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు ఏం గడ్డి బీక్తున్నారా? రైతుల పట్ల ఏదైతే కరెంటు, లేకపోతే అదేవిధంగా రైతులకు నీళ్లు ఎందుకు అధికారులతోటి 2-3 నెలల ముందు సమీక్ష చేసి నీళ్ళు లేకపోయారు? ఏమనంటే ప్రజాపాలన అంటావు, ప్రజలంటే రైతులు కాదా? ఓ దుర్మార్గుడా, రైతుల నోట్ల మన్ను పోస్తున్నావు. వచ్చే ఎన్నిక ఏదైనా నీకు, నీ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజానీకం గోరి కడతారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు నీళ్ళు ఒకసారి చూపించండి అన్నగారు. ఈ రకంగా ఎండిపోతున్న పొలాలను మీకు అవపడతలేదా? మీకెందుకంత బల్పు రైతుల పైన? రైతులకు వెంటనే ఎస్ఆర్ఎస్పి దేవాదుల కెనాల ద్వారా నీళ్ళు అందియాలా, లేని రైతులు నీ యొక్క ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీసి నీ యొక్క పార్టీని గోరి కడతారు. అదేవిధంగా కొద్ది రోజులకి 5-6 రోజులు దానికి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు, ఎమ్మెల్సీల ఇంటి ముందు, ఎంపీల ఇంటి ముందు, ఏదైతే రాష్ట్ర మంత్రుల ఇంటి ముందు, నీ ఇంటి ముందు రైతులు కిరోసిన్ డబ్బాలు పట్టుకొని, ఇంటి డబ్బాలు పట్టుకొని వచ్చి రైతులు చావకపోతే చూడు. ఓ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీళ్ళను వదులు, రైతుల పట్ల నీ ప్రేమను చూపించు.
ఖబర్దార్ ఓ రేవంత్ రెడ్డి. మొత్తంగా చూడాల్సింది స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఈ విధంగా రైతుల పొలాల వెంట తిరిగి ఎస్ఆర్ఎస్పి కాలువలు ముఖ్యంగా దేవాదుల కాలువల వెంట తిరిగి సాగునీరు ఏ విధంగా అందించాలన్నటువంటి ఒక ప్రణాళిక చేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక శీతకన్ను ఇటు పాలకుర్తి నియోజకవర్గం జనగామ ప్రాంతం మీద వేసినట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. దయాకర్ రావు గారు పాదయాత్ర చేస్తూ రైతులకు భరోసాగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక జంగు సైరన్ మురిగించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా నుంచి.